ఆంధ్రప్రదేశ్పై ఆశలు వదులుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో మాత్రం ఏదైనా అద్భుతం జరిగితే మళ్లీ అధికారంలోకి వస్తామని అనుకుంటోంది. అందుకే వ్యూహాత్మకంగా వెళ్లి ఫలితం సాధించాలని ప్రణాళికలు రచిస్తోందట. అందులో భాగంగా తెలంగాణకు కొత్త ఇన్ఛార్జి నియమించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక్కడి పరిస్థితులు బాగా తెలిసి ఉండి ఇక్కడి నేతలతో మంచి సంబంధాలున్న సీనియర్ లీడర్ను నియమించడానికి అన్ని సన్నాహాలు చేస్తుందట కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండే నియమించాలని ఏఐసీసీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. షిండే నియామకంపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని కూడా సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా షిండేకు ముందుగా బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తారట. ప్రస్తుతం రాష్ట్ర ఇన్ఛార్జిగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. గడిచిన 3 ఏళ్లుగా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో ఒకసారి కూడా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటమే లక్ష్యంతో ఉన్న ఏఐసీసీ షిండేకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. డిగ్గిరాజా బాగా పనిచేసినప్పటికీ 3 ఏళ్ల పదవీకాలం పూర్తయినందున ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని పార్టీ నిర్ణయించింది. షిండేకు ఇక్కడ గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉండటం, పార్టీ నేతలతో విస్తృత స్థాయిలో పరిచయాలు కావడం ఇవన్నీ కూడా గెలుపుకు దోహదపడతాయని, వ్యూహరచన చేయడంలో ఆయన దిట్ట అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. మహారాష్ట్రకు చెందిన ఆయనకు తెలంగాణపై పూర్తి అవగాహన ఉండడంతో పాటు మహారాష్ట్ర నివాసం ఉన్న తెలంగాణ వసులతో కూడా విస్తృతంగా పరిచయాలున్నాయని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.